వందే మాతరం ఆలాపనపై వస్తున్న విమర్శలకు కాంగ్రెస్ పార్టీ బదులిచ్చింది. 1937 నాటి తమ పార్టీ తీర్మానానికే కట్టుబడి ఉన్నామని, మొదటి 2 చరణాలు మాత్రమే పాడతామని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో స్పష్టం చేసింది. అలాగే కేంద్ర ప్రభుత్వ జాతీయ విద్యా విధానానికి ప్రత్యామ్నాయం తీసుకురావాలని కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలను అధిష్టానం ఆదేశించింది. 543 లోక్సభ స్థానాల్లోనే మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని సిడబ్ల్యూసీ డిమాండ్ చేసింది. వందే మాతరంను పూర్తిగా ఆలపించే విషయంలో బీజేపీ చేస్తున్న విమర్శల్ని తోసిపుచ్చుతూ కాంగ్రెస్ పార్టీ తన దృఢ వైఖరిని ప్రకటించింది. స్వాతంత్ర్యోద్యమ సమయంలో 1937లో తమ పార్టీ తీర్మానానికి ఇప్పటికీ కట్టుబడి ఉన్నామని, వందే మాతర గేయం తొలి 2 చరణాల్ని మాత్రమే పాడుతామని స్పష్టం చేసింది. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయం ఇందిరాభవన్లో బుధవారం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సిడబ్ల్యూసీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ భేటీలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, జయరాం రమేష్ సహా 88 మంది సీనియర్ నేతలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ నూతన జాతీయ విద్యా విధానంపై విమర్శలు సంధిస్తున్న హస్తం పార్టీ దానికి ప్రత్యామ్నాయ ప్రణాళికను రూపొందించాలని తాను అధికారంలో ఉన్న తెలంగాణ, కేరళ, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల సీఎంలను ఆదేశించింది. విద్యారంగం పునర్నిర్మాణానికి నెల రోజుల్లోపు నిర్మాణాత్మక ప్రణాళిక తయారు చేసి తమకు అందించాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆ 4 రాష్ట్రాల సీఎంలకు స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ ప్రారంభించిన ఛాత్రోం కీ గూంజ్ ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా 800 నగరాల్లో నిర్వహించాలని నిర్ణయించినట్లు కొన్ని కార్యక్రమాల్లో రాహుల్ గాంధీ కూడా పాల్గొంటారని వేణుగోపాల్ తెలిపారు. అయోధ్య రామమందిరం విరాళాల చోరీ తీవ్రమైన అంశమన్నారు. ఈ అవినీతికి వ్యతిరేకంగా పీసీసీల ఆధ్వర్యంలో గ్రామస్థాయి నుంచి ఆందోళనలకు సిడబ్ల్యూసీ నిర్ణయించిందన్నారు. లోక్సభ నియోజకవర్గాల్ని 25 ఏళ్ల పాటు ఇప్పుడున్న 543కే పరిమితం చేసి అందులోనే మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించాలని వేణుగోపాల్ డిమాండ్ చేశారు. అక్టోబర్ 31 లోపు దేశవ్యాప్తంగా సంఘటన్ సృజన్ అభియాన్ను పూర్తి చేయాలని నిర్ణయించారు. ఆలోపు బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ కమిటీల ఏర్పాటు పూర్తి చేయాలని సిడబ్ల్యూసీ భావిస్తోంది.